హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. పథకాలు ఎన్ని పేర్లు చెప్పారు ఈరోజు మీ అందరికీ తెలుసు. సూపర్ 6 పేరుతో జనానికి అంతకుముందు ప్రభుత్వం కంటే రెట్టింపు డబ్బులు వేస్తామన్నారు. ఇప్పుడు రెట్టింపు డబ్బులు ఇట్లా రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు, రెట్టింపు పన్నులు వసూలు చేస్తా ఉన్నారు. మన దగ్గర పథకాలు తక్కువ, అభివృద్ధి తక్కువ, జనానికి ఇచ్చేది తక్కువ, జనం దగ్గర నుంచి లాగేది మాత్రం ఎక్కువైపోయింది. భారాలు ఎక్కువ, అభివృద్ధి తక్కువ, పన్నులు ఎక్కువ, పథకాలు తక్కువ, ప్రజల మీద మోపేది ఎక్కువ, ప్రజలకు ఇచ్చేది తక్కువ కాదు. అసలు సున్నా. ఈ సంవత్సరంలో ఏమొచ్చింది? ఏమీ లేదు. మన కరెంటు బిల్లు మాత్రం డబల్ అయింది. మరి వాళ్ళ కరెంటు బిల్లులు జనం ప్రభుత్వం మనకి ఇవ్వట్లా. మన దగ్గర నుండే నెల మనమే వెళ్ళి ప్రభుత్వానికి ఎదురు కడుతున్నాం. కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ పక్కనే ఆయన ఇంట్లో ఉంటే ఆ నదిలో ఆయన కాళ్ళు తడుస్తాయి రోజు. కృష్ణానది పక్కన పెద్ద బంగ్లా కట్టుకుని చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉండొచ్చా? ఇక్కడ కాలువ పక్కన 25 ఏళ్ల నుంచి పేదోళ్ళు ఉంటే పట్టాలు ఇవ్వడానికి మీకు రూల్స్ అడ్డం వచ్చినాయా? అంటే ముఖ్యమంత్రి గారికి ఒక రూలు, మరి వాళ్ళు 2 చట్టాలు ఉన్నాయా? పేదవాళ్ళకి కాదా? జీవో నెంబర్ 30 వచ్చింది, మీ అందరికీ పట్టాలు ఇచ్చాం, లోకేష్ గారు అందరికీ పట్టాలు ఇచ్చేశారని చెప్తున్నారే. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం. ఏం అడ్డం వచ్చిందో అడుగుతున్నాం. 30 అడుగులు 40 అడుగులు దూరంలో ఉన్న పట్టాలు ఇవ్వడానికి ఏమైంది? పట్టాలే కాదు, అక్కడ రోడ్లు కూడా చాలా కాలనీలో ఇట్లా డ్రైనేజీ వస్తే, వర్షాలు వస్తే, ఇప్పుడు వర్షం ఎప్పుడో ఎండ ఎప్పుడో మనకు అర్థం కావట్లా. మరి వర్షాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతే పట్టించుకునే నావులు లేడు. ఎండల్లో మనుషులు చచ్చిపోతున్నారు, దోమలు మాత్రం చావట్లా. దోమల మందు కొడుతున్నారా? పోయింది. పన్నులు వసూలు చేయటమే పని, కరెంటు బిల్లులు వసూలు చేయటమే పని. దోమలు కొట్లు మందులు కొట్టే నాదులు లేరు. ఇందాక ఎవరో చెప్తున్నారు, మన గుంతకల్లో మనుషులు ఎంతమంది ఉన్నారు, కుక్కలు కూడా అంత ఉన్నాయంట. ఏ రోడ్డు చూసినా కుక్కలే. ఏమంటే కుక్కలు పట్టుకోవాలంటే మాకు పైనుండి రావాలంట. కుక్కలు పట్టుకోవడానికి కూడా, కుక్కలను చంపమని కాదు, కుక్కలన్నింటినీ కూడా అన్ని చోట్ల ఉన్నది. ప్రజల్ని కరిస్తే వాళ్ళకి మనుషులు కూడా చచ్చిపోతారు. పిచ్చి కుక్కలు కరిస్తే ప్రజల ప్రాణాలు కాపాడాలంటే అటువంటి కుక్కల్ని పట్టుకుని అడవిలోకి వెళ్ళి వదిలేయాలి. అది కూడా తెలీదా? మరి మనం అడిగితే మాకు రూల్ రాలేదు, మాకు చట్టం రాలేదని అన్నారు. కుక్కలు కరిస్తే కూడా పట్టించుకోడా, అది కూడా చెప్పుకోవాలంటే మీరు సిగ్గుపడాలి. ఇటువంటి సమస్యల్ని ఎన్ని మాట్లాడుతూ ఉంటే. నీటి కుళాయికి పన్నులు మాత్రం నెలకి 120 చొప్పున మన దగ్గర వసూలు చేస్తున్నారు. అలాగే ట్యాంకులు పగిలిపోతే దాన్ని బాగు చేసేవాళ్ళు లేరు. నీళ్ళకి జనం పెరుగుతున్నారు కానీ వర్కర్లు మాత్రం పెంచట్లా. దాంతో కాలువలు తీయాలన్నా, చెత్త ఎత్తాలన్నా, అంతకుముందున్న వాహనాలు పాడైపోతే మూలపడేస్తున్నారు. కానీ ఇదే మున్సిపాలిటీలో ఈ పనులు చేయడానికి లేదు. ఇక్కడికి వచ్చే చెప్తున్నారు, రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళ దగ్గర, బళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళ దగ్గర సుంకం అంట. మోడీ గారి సుంకం ఒకటి, చంద్రబాబు నాయుడు గారి సుంకం ఒకటి, ఇక్కడ ఎమ్మెల్యే గారి సుంకం ఇంకొకటి. ఇవాళ ఇది కనబడుతుంది. ఏమంటే ఎమ్మెల్యే గారు పెట్టిన మనిషి కాంట్రాక్టర్ అంట. ఆ కాంట్రాక్టర్ మన దగ్గర అడ్డగోలుగా దోచుకుంటా ఉంటే ఎంతమందికి కట్టాలి? ఏమి చెప్పారు? చిరు వ్యాపారులు వాడు ఎక్కడో టాటా కంపెనీ వాడు, TCS అని కంపెనీ వాడు విశాఖపట్నంలో నేను ఉద్యోగాలు ఇస్తానని ఓ చోట ఒక పరిశ్రమ పెడతానంటే భూములు ఇచ్చారు. ఎంతకి ఇచ్చారో తెలుసా? ఎకరం 99 పైసలు. 99 పైసలు. ఒక ఎకరం భూమి రూపాయి అంట. ఎకరం భూమి రూపాయి. ఎందుకంటే వాడు ఉద్యోగాలు ఇస్తారని. మరి రోడ్ల మీద ఇక్కడ అమ్ముకునే వాళ్ళందరూ ఎంతమంది అమ్ముకుంటారు? ఇక్కడ 4000 మంది అమ్ముకుంటారు. వాళ్ళ మీద ఒక్కొక్క కుటుంబంలో 3-4 బతుకుతా ఉంటే 20,000 మంది రోడ్ల మీద అమ్ముకునే కుటుంబాలు బతుకుతా ఉంటే వాళ్ళకి ఏమి ఇచ్చావు నువ్వు?
రోడ్డు మీద అమ్ముకున్నందుకు సుంకం వసూలు చేస్తారు. సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. పేదల పొట్టలు కొట్టి మరి మన వ్యాపారంలోంచి మనకు సహాయం చేయబోగా మనం కష్టపడి రోజంతా ఎండలో వానలో వాళ్ళంతా బతుకుతా ఉంటే వాళ్ళ దగ్గర సుంకం పేరుతో వసూలు చేస్తున్నారు. ఎందుకు కట్టాలి సుంకం అంటున్నాం. అందుకే సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 30 అంతకుముందు 10 రూపాయలు అంట, ఇప్పుడు 30 రూపాయలు అంట, గొడవ చేస్తే 20 అంట. ఏంటి సుంకం అని అడుగుతున్నాం. అందుకే సిపిఎం పార్టీ డిమాండ్, రోడ్ల మీద అమ్ముకునే వ్యాపారం చేసి బతికే వాళ్ళకి సుంకం వసూలు చేయడానికి లేదు, తీసేయాల్సిందే. మా పట్ట కొడతామంటే ఊరుకోవని ఈరోజు చెప్తున్నాం. దీని బాధ్యత ఇక్కడున్న ఎమ్మెల్యే గారిది. ఎన్నికల ముందు ఆ రోజు హామీ ఇచ్చారు, మేము వస్తే ఈ సుంకం తీసేస్తామని. ఇప్పుడు సుంకం డబుల్, 2 రెట్లు 3 రెట్లు వసూలు చేస్తున్నారు. రోజుకి 30 రూపాయలు అంటే నెలకి 900 రూపాయలు, సంవత్సరానికి 10,800 రూపాయలు రోడ్డు మీద అమ్ముకున్నందుకు డబ్బు వసూలు చేస్తున్నారు. పేదవాళ్ళ పట్ట కొట్టడానికి, జేబులు కొట్టడానికి సిగ్గు లేదు ఈ ప్రభుత్వానికి. ఈ మున్సిపాలిటీలుగా అడుగుతున్నాం. రాబోయే రోజుల్లో కార్మిక సంఘాలు ఆందోళన చేపడతాయి. సిపిఎం పార్టీ ఎర్ర జెండా వాళ్ళకు అండగా నిలబడతాం. అంతేకాదు మా రోడ్లు, డ్రైనేజీ, పట్టాలు